ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు అనే విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో నిజమైతే ఎక్కడ ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడే అతడు నాగబాబు అనేది ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ జయకేతన సభ మరోసారి నిరూపించింది. ఓటములను చవిచూసిన ప్రజల అభిమానాన్ని చొరగొని ఇచ్చిపుచ్చుకునే స్థాయికి ఎదిగామని, మనం నిలబడ్డాం, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని సగర్వంగా ప్రకటించారు. నిజానికి ఇందులో అతిశయోక్తి ఉన్నా కొంత నిజం లేకపోలేదు. బీజేపీ టీడీపీ పార్టీల మధ్య సయోధ్య కుదుర్చడంలో కీలక పాత్ర వహించింది. కొన్ని సీట్లు త్యాగం చేసింది. పవన్ కళ్యాణ్ అయితే ఎన్డీఏ కూటమి అద్భుత విజయంలో ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీదే అనేది కాదనలేని సత్యం. కూటమి పార్టీల పరస్పర సహకారంతో సాధించిన ఘన విజయాన్ని ఏ ఒక్క పార్టీకో నాయకునికో ఆపదించుకోవడం సబబు కూడా కాదు. ఒక పక్క బాధ్యతగా మెలగాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించిన అదే సభలో కడివెడు పాలలో విషం చుక్కలా అనవసరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సభ స్ఫూర్తిని పక్కదారి పట్టించి అత్యంత బాధ్యత రహితంగా వ్యవహరించారు నాగబాబు. గతంలో ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు ప్రధాన పాత్రదారులైన వైకాపా ముసుగు వీరులు జనసేన టీడీపీ పార్టీలలో ఉన్న ఆవేశపరులు శరబలు అత్యుత్సాహపరులు తిరిగి తమ లాఘవం చూపించడం ప్రారంభించారు. ఫలితంగా పిఠాపురంలో ఇటీవల నాగబాబు పర్యటనలో జనసేన టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించేవారు ప్రవర్తించాల్సిన తీరు ఇలా ఉండకూడదని విశ్లేషకుల అభిప్రాయం. జనసేన పార్టీ అధ్యక్షునిగా పవన్ కళ్యాణ్ గత 11 ఏళ్లుగా వైరి పక్షాల నుండి అనేక అవమానాలు, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ వాహనాన్ని అనుభవించారు. బీఎస్పీ పొత్తులో 137 సీట్లలో పోటీ చేసి 121 సీట్లలో దారావత్తు కోల్పోయి కేవలం ఒక్కో ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకొని ఘోర పరాజయం పాలైన గెలిచిన ఒకే ఒక్క జనసేన శాసనసభ్యుడు పార్టీ ఫిరాయించి వైకాపాలో చేరిన కర్మ సిద్ధాంతిలా ఓటమిని జీర్ణించుకుని మొక్కవోని పట్టుదలతో పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపి తిరిగి ప్రజా సమస్యలపై పోరాడే విధంగా వారిని కర్తవ్యోముఖులుగా చేయడంలో పవన్ కృతకృత్యులయ్యారు. ఆవేశం స్థానంలో ఆలోచన పెరిగింది, పరిణితి వచ్చింది, వ్యూహ రచన పదునెక్కింది. 2019 ఎన్నికలలో ఎన్డీఏ పక్షాల మిత్రభేదం వలన జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకోగలిగారని, తద్వారా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ప్రజాస్వామ్య విలువలు పౌర హక్కులు కాలరాయబడ్డాయని తెలుసుకున్నారు. తన పార్టీలో కోవట్టులెవరో గ్రహించి 2022 మార్చి 14న ఇప్పట్టం గ్రామంలో జరిగిన 9వ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వారిని తీవ్రంగా హెచ్చరించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని సభాముఖంగా స్పష్టం చేశారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. నిజానికి పొత్తు తెలుగుదేశం పార్టీకి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరం జనసేనకు ఉంది. తన 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపాట్లను, సంక్షోభాలను, నిర్బంధాలను చవిచూసింది. వైఎస్ఆర్ హయాంలో జరిగిన హత్యాకాండకు వందలాది మంది నాయకులు బలైన కార్యకర్తల బలంతో తిరిగి నిలబడగలిగింది. ఇక జనసేన విషయానికి వస్తే 2024 ఎన్నికలలో పరాజయం పాలైతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యేది. అటువంటి స్థితి నుండి భవిష్యత్ ప్రణాళికలు రచించి దిశానిర్దేశం చేసే సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రకటించే స్థాయికి పార్టీ ఎదిగిందంటే అది కూటమి ప్రభావమే. 2023 జనవరి 27 నుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రను ప్రారంభించడం, రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను అదే సంవత్సరం ఎన్డీఏ నిలబడింది. మార్చి నెలలో 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణచివేత ధోరణి అవలంబించడం ప్రారంభించారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ ముఖ్య నాయకులను అరెస్టు చేయడం, పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలను నియంత్రించాలని భావించారు. ఈ పరిస్థితి తదుపరి సార్వత్రిక ఎన్నికల నాటికి ఉండదు. కూటమి పార్టీల ఐక్యత, పాలనా విధానం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. ఆవిర్భావ సభకు అశేష సంఖ్యలో హాజరైన జన సైనికులు, వీర మహిళలు ప్రజలకు కేవలం నాయకుల ఉపన్యాసాలు వినిపించారు. ఆవిర్భావ సభకు అశేష సంఖ్యలో హాజరైన జన సైనికులు, వీర మహిళలు ప్రజలకు కేవలం నాయకుల ఉపన్యాసాలు వినిపించారు తప్ప ఏ విధమైన రాజకీయ చర్చలు, తీర్మానాలు చేయకపోవడం
ఒక లోపం. పార్టీ సంస్థాగతంగా బలపడే విధంగా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కులం, మతం, ప్రాంతం చూడకుండా 3,000 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తన స్వంత నిధులు 30 కోట్లు సహాయం చేసినా ఆయన్ను ఒక సామాజిక వర్గానికే పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల పంపకంలో పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జనసేన శాసన సభ్యులు 21 మందిలో 10 మంది కాపు, 3 బీసీ, 3 ఎస్టీ, 2 ఎస్సీ, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందినవారు ఒక్కొక్కరున్నారు. కానీ మంత్రివర్గంలో వెనకబడిన దళిత వర్గాలకు జనసేన చోటు కల్పించకపోవడం పెద్ద లోటు. ఏ పార్టీ అయినా పార్టీ ప్రభుత్వ కూర్పులో సామాజిక సమతుల్యత పాటించడం ప్రాథమిక రాజకీయ బాధ్యత. 100% స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన చెప్పుకున్నా కూటమి పార్టీల మధ్య 100% ఓట్ల బదిలీ జరగడం వల్ల మాత్రమే అది సాధ్యమైందనేది సత్యం. ఎదగాల్సిన వారు ఎప్పుడూ వాపును చూసి బలం అనుకోరాదు. 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న వైకాపా గత ఎన్నికలలో 39.38% ఓట్లు సాధించింది అనేది గుర్తుంచుకోవాలి. గెలుపు అంతా మన ప్రతిభే అనుకుని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ప్రజలు క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారనేది ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయనేది గమనించుకోవాలి. అహంభావాన్ని, అరాచకాన్ని ప్రజలు సహించరని తెలుసుకొని ప్రజల మనసులు గెలుచుకునే విధంగా నాయకులను, కార్యకర్తలను సంసిద్ధం చేయాలి. ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తల మధ్య సయోధ్య, సహృద్భావ వాతావరణం ఉంటేనే విజయం సాధించగలమని గుర్తెరిగి వాచలత్వం ఉన్న వారిని కట్టడి చేయడం అత్యంత ఆవశ్యకం. అటువంటి క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యూహాత్మక ప్రకటన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నైతిక స్థైర్యం కలిగించడమే కాకుండా జనసేన శ్రేణులకు భవిష్యత్తుపై ఆశను పెంచింది. నిజానికి కొన్ని నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైకాపా నాయకులు 5 ఏళ్ల పాటు చేసిన అరాచకం, అక్రమ అరెస్టులు, కుల దూషణలు, అహంకార ధోరణి పట్ల ప్రజల్లో పెళ్లుబీకిన నిరసన ఓట్ల రూపంలో ఎన్డీఏ కూటమిని గెలిపించింది తప్ప మేనిఫెస్టోలు కాదని విషాదమవుతోంది.